ప్రైజ్ లార్డ్. ప్రభువునందు ప్రేమించబడిన ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటున్నా. ఈ దినం దేవుని యొక్క వాగ్దానమును మనం ఒక్కసారి చూద్దాం. అది న్యాయాధిపతుల గ్రంథము నుండి 5వ అధ్యాయము 31వ లేఖనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. ఆయనను ప్రేమించు వారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు. అవును, ప్రభువైన యేసు క్రీస్తును ఎవరైతే ప్రేమిస్తారో, ప్రేమించడం అంటే ఆయనకు మాదిరికరమైన జీవితంలో జీవించడం. అట్టి జీవితాలు ఎవరైతే కలిగి ఉంటారో వారు నిజముగా దేవుణ్ణి ప్రేమించినట్టు. మరి అట్టి ప్రేమ మనము కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా బలముతో ఉదయించు సూర్యుని వలె నిత్యము మనం వెలుగొందుతామని దేవాతి దేవుడు తన యొక్క సత్యవాక్యమును మనందరికీ తెలియజేస్తూ ఉన్నాడు. మరి అలా మనం ఉన్నామా లేదా ఒక్కసారి ఆత్మను పరీక్షించుకొని ఈ దినము నుండి అయినా సరే దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉందాం అనుకుంటే అందరం కూడా తల్లు ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీభిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా గొప్ప ఘనమైన తండ్రి, నీ ప్రేమకు నీ ఘనమైన నామమును ప్రచురపరచుటకును ఇదిగో నాయన ఈ దినమున నీవిచ్చినటువంటి వాగ్దానమును వీక్షించుచున్నటువంటి ప్రతి ఒక్కరికి వినగలిగినటువంటి చెవులను, గ్రహించగలిగినటువంటి హృదయమును నీవు దయచేయమని, ఇట్టి నీ మాదిరికరమైన జీవితంలో మేము మిమ్మల్ని చూస్తూ మీ యందు దృష్టి నిలిపి మిమ్మల్ని ప్రేమిస్తూ ఈ లోకంలో జీవించడానికి కృప చూపమని బ్రతిమలాడుకుంటాం. సర్వ రక్షణార్థమైనటువంటి మహిమతో ఈ లోకమునకు వచ్చిన మా తండ్రి నీకు కృతజ్ఞత స్తుతి స్తోత్రార్పణలు సమర్పించుకోండి. మరొక్కసారి నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకొని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.